దీని ప్రకారం ప్రాజెక్ట్ లెవెల్, మండల లెవెల్, ఈ విలేజ్ లెవెల్ కూడా ఈ 100 days లో ఈ క్యాంపెయిన్ అన్ని జరుగుతాయి అన్నమాట. దీని గురించి మనకి డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి ఎవరైతే అవేర్నెస్ అనేది అంగన్వాడీ సెంటర్ నుంచి మీరు చెప్పగలిగితేనే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ గురించి ఇంకా జరుగుతూనే ఉన్నాయా? జరుగుతున్నాయి కదా, జరుగుతున్నాయి ఏరియాలో. మీరు చాలా కేసెస్ చెప్పరు, ఎందుకంటే అది ఫీల్డ్ ప్రాబ్లము, అక్కడ లోకల్ ప్రాబ్లం వల్ల మీకు తెలియలేదు. మనకేం లేదు, దానికి ఒక మనకి టోల్ ఫ్రీ నెంబర్లు ఇవన్నీ ఉన్నాయి కదా, జస్ట్ ఫోన్ చేసేస్తే వాళ్ళే వచ్చి మేమే చూసేస్తాం. మీకు ఏం సంబంధం లేదు. ఇవన్నీ యాక్ట్స్ గురించి ఈరోజు నీట్గా వీళ్ళు తెలియజేస్తారు. ఈ అవకాశం ముందు జ్యోతి ప్రజ్వలన స్టార్ట్ చేసి తర్వాత ప్రోగ్రామ్ ఇస్తారని, ఆడపిల్లల జన్మలను స్వాగతిస్తానని హృదయపూర్వకంగా చేస్తున్నాను. నేడు ఆడపిల్లను పుట్టనిద్దాం, ఆడపిల్లను రక్షిద్దాం, ఆడపిల్లను స్వచ్ఛంద సేవా సంస్థలు వచ్చిన సార్ వాళ్ళకి, పత్రికా విలేకరులకి, మీ అందరికీ కూడా నెల్లూరు ఐసీడీఎస్ తరఫున స్వాగతం. ముఖ్యంగా బ్యాంక్ చూసారా, 100 days 100 రోజుల మహిళల మీద లైంగిక వేధింపుల నివారణ చర్యలు, నివారణ ఉపాయాలు, వాటి గురించి అవేర్నెస్ క్యాంపులు 100 రోజుల కార్యక్రమం అనేది జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. అది ప్రాజెక్ట్ లెవెల్లో జరుగుతుంది, దీని తర్వాత మండల లెవెల్లో కూడా జరుగుతుంది, తర్వాత విలేజ్ లెవెల్లో కూడా. ప్రతి ఏరియాలో కూడా ఇదివరకైతే చిన్న పిల్లల మీద అభ్యర్థ జరగడం, దాన్ని పోక్సో యాక్ట్ అంటారు. పోక్సో యాక్ట్ 2012 అనేది ఒక యాక్ట్ ఉంది. అది కాదు, వర్కింగ్ ప్లేస్ లో సెక్సువల్ హరాస్మెంట్ ఉమెన్స్ మీద ఎక్కువగా అవుతుందని, దాని గురించి ఎక్కువగా అవేర్నెస్ చేయాలని చెప్పి స్టేట్ నుండి వచ్చిన యాక్షన్ ప్లాన్ అయింది. దీని మీద ఈరోజు నాతో మిత్రులకి, పోలీస్ శాఖ వారికి, అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకి, అది ఆ శాఖకు సంబంధించిన సహోద్యోగులకి అందరికీ కూడా మొట్టమొదటిగా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనము బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం కోసం మనకి దాని గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి రావడం జరిగింది. నాకు తెలిసినంత వరకు దీని గురించి నాకు జస్ట్ ఒక ఇంట్రడక్షన్ తెలుసు, కానీ దాని గురించి లోతుగా మనకు తెలియకపోవచ్చు. ఎందుకంటే అదే దానికి సంబంధించిన కాబట్టి పూర్తిగా వివరాలు తెలుసుకుంటాయి. నాకు తెలిసినంత వరకు ఇది నరేంద్ర మోడీ గారు 2015లో ఈ 3 శాఖలకు సంబంధించిన వాళ్ళు దీన్ని మానిటర్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ ప్రధాన ఉద్దేశం ఏంటంటే చేయడం కాపాడతాం, ఆడవాళ్ళని కాపాడతాం. ఏ విధంగా కాపాడాలి చిన్నప్పటి నుంచి దీనికి సంబంధించినటువంటి కొన్ని రకరకాల యాడ్స్ వచ్చినాయి. నెల్లూరు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అందరికీ నమస్కారం. ఈ సమావేశానికి చేసినటువంటి సిబ్బంది అందరికీ కూడా నమస్కారాలు, వ్యాపారాలు, పత్రికా విలేకరులకు నా వందనాలు. ఈరోజు మనము జరుపుకున్నటువంటి ఆడపిల్లల యొక్క పేరు గురించి మనము మాట్లాడతాము. ఇక్కడికి వచ్చేదాకా నాకైతే సబ్జెక్ట్ లేదు. అయితే మెయిన్ గా ఈ ఆడపిల్లలు వాళ్ళు ఏదైనా ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఏ రంగం కానీ 10 రూపాయలు సంపాదించుకోగలిగిన ఆడపిల్లలకు మాత్రమే భద్రత ఉంటుంది. ఇది మనమందరూ కూడా బయట తిరుగుతున్నాము, పనిచేస్తున్నాము. మనకు ఉద్యోగం ఉంటే ఏ విధంగా ఉంది మన జీవన విధానము, ఉద్యోగం లేకపోతే ఏ విధంగా ఉంది మన జీవన విధానం అనేది మనకి ఓవరాల్ గా అర్థమవుతుంది. కాబట్టి మన పిల్లలందరినీ కూడా మనము బయటకు పంపించాల్సిందిగా నేను పదే కోరుకుంటున్నాను. మనమే కాకుండా మన సమాజంలో కొంచెం వెనుకబడిన వర్గాలు ఉన్నాయి. ఈ వాళ్ళు మీ లెవెల్లో మీరు స్కూల్లో దిగితే ఇవన్నీ కూడా మీరు అనుసరించాల్సిందిగా నేను పదే కోరుకుంటున్నాను. ఈ మనకు ఏదైనా మరి జరగాలి ఇబ్బందులు జరిగినప్పుడు ఈ యాక్ట్ గురించి మన సిడిపిఓ గారు కానీ, మన తహసీల్దార్ కానీ విధంగా మీకు స్వీకరించినారు. ఆ విధంగా మనకి ఏదైనా ఈ కేసు ఎట్లాంటి ఇబ్బందులైనా ఎదురైనప్పుడు ఇలాంటి మనకు జరగాల్సిన న్యాయము ప్రభుత్వము, మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఈ పై అధికారులు మనకి న్యాయం చేస్తారని నేను పదే కోరుకుంటున్నాను.
ప్లస్ మీ అందరూ కూడా ఈ పిల్లలు ఆడపిల్లల విషయంలో ఇక్కడ అందరూ మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని అదే చదువుకుంటే లేడీస్ చదువుకుంటే వాళ్ళు ఏ సమస్యనైనా ఎదుర్కొంటారనడానికి ప్రత్యేకంగా మనం చూస్తా ఉన్నాం. మన ఏరియాలో ఇప్పుడు మన లోకల్ మండలంలో ఎక్కువ అగ్రికల్చర్ ఎక్కువ పోటీగా సార్ కూడా పనిచేస్తా ఉన్నారు. ఆ సార్ మన మధ్యలో ఉన్నారు. ఐస్ క్రీమ్ సార్ అందరికీ అదే రకంగా మన వేదిక మీద ఉన్నటువంటి మన ఆఫీసర్లందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు ఆహ్వానం జరుగుతూ, ఎందుకంటే నాకు వెరీ బ్రీఫ్ గా చెప్పాలి కాబట్టి మాకు లిస్ట్ చెప్తాం అనుకోండి మరి అదే టైంలో. ఓకే, ఈరోజు మరి ఈ మీటింగ్ ఎందుకు పిలిచారనంటే అక్కడ బేటీ బచావో బేటీ పడావో అనేది అది కట్టుకోవటం అనుకోండి. ఆ కింద ఒకటి ఉంది ప్రివెన్షన్ ఆఫ్ సెక్స్ 2013 సంవత్సరంలో అన్ని ప్రదేశాల్లో ఆడవాళ్ళ మీద లైంగిక అత్యాచారాల వేధింపుల నివారణ చట్టం అనేది ఒకటి పెట్టారు. అది ఇంగ్లీష్ లో. అంటే పని ప్రదేశాలు అంటే అంటే ఏ రకమైనటువంటి ఇబ్బందులు అంటే ఆర్థిక ఇబ్బందులు కాదు, మా లైంగికమైనటువంటి వేధింపులు అని. ఆ లైంగికమైన మన వేధింపులు ఎట్లుంటాయంటే నాకు ఇండివిజువల్ గా